శ్రీ సాయిరామ్. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవతా విలువలు మనకు ఏ రీతిగా సఖులు అంటే దైవ సన్నిధిని చేర్చు మార్గం చూపించే సఖులు అని. ఈ మానవతా విలువలలోని ఒకటైన ప్రేమ చేతనే ఆ భగవంతుణ్ణి పొందగలుగుతాం. దస్ స్పేక్ భగవాన్ శ్రీ సత్య సాయిబాబా. ఈ ప్రేమ గురించి స్వామి చెప్పిన పద్యం ఒకటి గుర్తొస్తుంది. ఏ ప్రేమ శక్తిచే ఈ దారుని చక్రం ఇరుసు లేకుండా తిరుగుచుండే, ఏ ప్రేమ శక్తిచే ఎల్ల నక్షత్రాలు నేలరాలక మింట నిలిచియుండే, ఏ ప్రేమ శక్తిచే పుడమిపై పడకుండా కడలిరాయుడు కాళ్ళు ముడుచుకునియే, ఏ ప్రేమ శక్తిచే ఏడేడు లోకాలు గాలిదేవుడు సురిటీలు విసురుచుండే. ఈ అనంతమైన ప్రేమశక్తియే నిండి ఉన్నది బ్రహ్మాండ బాండమెల్లా. ఇంతటి పవిత్రమైన ప్రేమను సర్వజీవులకు పంచుతూ ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూస్తూ ప్రేమతో జీవిద్దాము. నా జీవితమే నా సందేశం అని స్వామి ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా. స్వామి సందేశాలను మనం ఆచరణలో పెడుతూ మన జీవితాలను స్వామి సందేశాలుగా మార్చుకుందాం. స్వామి చెప్పిన ఒక చిన్న కథ. ఒకానొక ఆఫీసర్ ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. ఇంటిలో పిల్లవాడు చాలా అల్లరి చేస్తూ రోదన చేస్తూ ఉంటే ఆ భార్య ఆ బాబుని తన భర్త ఆఫీస్కి పంపించాలి అనుకుంటుంది. ఈ అల్లరి అంతా నేను భరించలేను ఇంట్లో ఉండి అని ఆ పిల్లవాడిని తన తండ్రి ఆఫీస్ దగ్గర దింపి వెళ్ళిపోతుంది. ఆ పిల్లవాడు అక్కడికి తన తండ్రి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక కూడా ఆ అల్లరిని ఏమాత్రం మానకుండా అక్కడ ఉన్న పేపర్లను పడేస్తూ చింపుతూ ఇలా నానా రకాలుగా అల్లరి చేస్తూ ఉంటాడు. అప్పుడు తన తండ్రి ఒక వరల్డ్ మ్యాప్ని ఆ పిల్లవాడి చేతికిచ్చి దాన్ని ఇష్టమున్న ముక్కలుగా కట్ చేయమని చెప్తాడు. ఆ పిల్లవాడు అలాగే చేసి తన తండ్రి దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు తన తండ్రి ఎలా అయితే కట్ చేశావో అదే సీక్వెన్స్లో ఏ దేశం ఎక్కడ ఉంటుందో అలాగే ఆ ముక్కలను మళ్ళీ అతికించమని చెప్తాడు. ఆ పిల్లవాడు చిన్నవాడైన కారణంగా ఆ వరల్డ్ మ్యాప్లో ఏ దేశం ఎక్కడ ఉంటుందో తనకి సరిగ్గా తెలియదు. అప్పుడు అతను చాలా గమనించి చూస్తే ఆ వరల్డ్ మ్యాప్ పేపర్ని వెనకకు తిప్పి చూస్తే అక్కడ ఒక మనిషి చిత్రం గీసి ఉంటుంది. కాళ్ళు ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉండాలి, తల ఎక్కడ ఉండాలి, ఇలా ప్రతి అంగాన్ని సరిగ్గా అతికించుకుంటూ వెళతాడు. చివరగా అంతా అతికించడం అయ్యాక ఆ పేపర్ని తిప్పి చూస్తే వరల్డ్ మ్యాప్ కరెక్ట్గా ఏ దేశం ఎక్కడ ఉండాలో అక్కడ అతికించి ఉంటుంది. ఎందువల్ల కరెక్ట్గా వచ్చింది ఈ వరల్డ్ మ్యాప్ ఆ పిల్లాడికి తెలియకపోయినా అంటే వెనకాల మనిషి చిత్రాన్ని కరెక్ట్గా అతికించాడు. ఆ మనిషి సరిగ్గా ఉన్నాడు కాబట్టే ఆ వరల్డ్ అంతా సరిగ్గా వచ్చింది. కనుక మొట్టమొదట మనిషి మనిషిగా ఉండాలి, అప్పుడే ఈ ప్రపంచమంతా చక్కగా మారుతుంది అని స్వామి చెప్పారు. కనుక ముందు మనిషి మనిషిగా మారాలి, మనిషి మనిషిగా జీవించాలి. ఇదియే మానవత్వం. మొట్టమొదట మనం మనుషులుగా జీవించాలి అని ఇలా స్వామి ఈ చిన్న కథ ద్వారా చెప్పారు. ఆ మానవత్వమే దివ్యత్వానికి దారితీస్తుంది. జై సాయిరామ్.